హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ ఎలిగెన్స్ విత్ శ్రీ. నేను మీ శ్రీ. ఈజీ అండ్ టేస్టీ మిల్ మేకర్ కర్రీ ఎలా చేసుకోవాలో చూద్దాం. ఈ కర్రీ పుల్కాల్లో కానీ రైస్లో కానీ వెజ్ బిర్యానీలోకి చాలా బాగుంటుంది. ముందుగా ఒక బౌల్ తీసుకుని హాట్ వాటర్ వేసుకుని 1 కప్ మిల్ మేకర్ వేసుకోవాలి. ఒకసారి కలిపి పక్కన పెట్టుకోవాలి. ముందుగా మనకి మసాలాకు కావాల్సినవి 4 టీ స్పూన్స్ ధనియాలు, 2 టీ స్పూన్స్ గసగసాలు, 1/2 కప్పు కొబ్బరి ముక్కలు, 1 టీ స్పూన్ జీలకర్ర, 4 ఇలాచి, 4 లవంగాలు, 1/2 కప్పు పల్లీలు, 1 ఇంచు అల్లం ముక్క, 10 నుంచి 15 వెల్లుల్లి రెబ్బలు. స్టవ్ వెలిగించుకొని ఒక బౌల్ పెట్టుకొని మనం ముందుగా తీసుకున్న మసాలాలని వేసి ఒక 2 సెకండ్స్ వేయించుకోవాలి. దానికన్నా ఎక్కువ వేయించుకోవద్దండి, మన కర్రీ టేస్ట్ అంత బాగా రాదు. 2 సెకండ్లు వేయించిన తర్వాత చల్లార్చుకోవాలి. మిక్సీ జార్లోకి తీసుకుని ఈ విధంగా మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టుకున్న తర్వాత 1/2 కప్పు పల్లీలు, 1/2 కప్పు కొబ్బరి ముక్కలు, అల్లం వెల్లుల్లి వేసుకుని వాటర్ వేసుకుని బరకగా మిక్సీ పట్టుకోవాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ విధంగా బరకగా మిక్సీ పట్టుకోవాలి. ముందుగా మనం పక్కకు పెట్టుకున్న మిల్ మేకర్ని వాటర్ మొత్తం పిండేసి ఒక ప్లేట్లోకి ఇలా తీసి పెట్టుకోవాలి. 2 మీడియం సైజ్ ఆనియన్స్ని తీసుకోవాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా చిన్న సైజు ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇక్కడ నేను ఒక పచ్చిమిర్చి తీసుకున్నానండి. మీరు 2 కానీ 3 కానీ మీ స్పైసీ తగ్గట్టు తీసుకోవచ్చు. ఇక్కడ నేను 2 మీడియం సైజ్ టమాటాలని తీసుకుంటున్నాను. చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటున్నాను. మీరు కావాలంటే టమాటా ప్యూరీ కూడా చేసి వాడుకోవచ్చు, కానీ నేను ఇక్కడ టమాటా ముక్కల్ని యూజ్ చేస్తున్నాను. స్టవ్ వెలిగించుకుని సిమ్లో పెట్టి ఒక బాండీ పెట్టుకోవాలి. బాండీ వేడెక్కిన తర్వాత 4 to 5 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత మనం ముందుగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కల్ని వేసుకోవాలి. 1 టీ స్పూన్ ఉప్పు కూడా వేసుకోవాలి. ఉప్పు వేయడం వల్ల ఉల్లిపాయలు అనేవి తొందరగా మగ్గుతాయి. ఒకసారి కలుపుకొని 5 నిమిషాలు మూత పెట్టి మగ్గించుకోవాలి. 5 నిమిషాల తర్వాత మనం మూత తీసి చూస్తే మన ఉల్లిపాయలు అనేవి ఇలా లైట్ గోల్డెన్ కలర్ వస్తాయి. జూమ్ చేసి చూపిస్తాను చూడండి. ఇలా లైట్ గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత మనం ముందుగా కట్ చేసుకున్న టమాటా ముక్కల్ని వేసి ఒకసారి కలుపుకొని 5 నుంచి 10 నిమిషాలు మూత పెట్టుకుని మగ్గించుకోవాలి. ఒక 10 నిమిషాల తర్వాత మనం మూత తీసి చూస్తే మన టమాటాలు మగ్గి ఈ విధంగా ఆయిల్ తేరి కనిపిస్తుంది. మనం ముందుగా రుబ్బు పెట్టుకున్న మసాలా పేస్ట్ని వేసుకోవాలి. ఒక 4 టేబుల్ స్పూన్స్ మసాలా పేస్ట్ని నేను వేసుకుంటున్నాను. మసాలా వేసుకున్న తర్వాత ఒకసారి టమాటాల్లోకి పూర్తిగా మసాలా కలిసేటట్టుగా కలుపుకొని ఒక 2 నిమిషాలు మూత పెట్టి మగ్గించుకోవాలి. 2 నిమిషాల తర్వాత మనకి మూత తీసి చూస్తే మనకి ఆయిల్ అనేది సైడ్కి వదిలి ఉంటుందండి. దాని తర్వాత ఒక 1/2 టీ స్పూన్ పసుపు, 2 టీ స్పూన్ల కారం వేసుకుంటున్నాను. మీకు స్పైసీ తగ్గట్టుగా మీరు కారాన్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు. కారం పసుపు మసాలాకి కలిసే విధంగా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత మనం ముందుగా తీసి పెట్టుకున్న మిల్ మేకర్ని వేసి మసాలాల్లో కలిసే విధంగా కలుపుకోవాలి. మిల్ మేకర్లు వేసే క్లిప్ మిస్ అయిందండి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత 2 సెకండ్లు మూత పెట్టుకొని మగ్గించుకోవాలి. 2 సెకండ్ల తర్వాత మూత తీసి చూస్తే మన మిల్ మేకర్కి మసాలా పట్టి ఉంటుంది. ఒకసారి కలుపుకొని 1/2 కప్పు వాటర్ వేసుకోవాలి.
అలాగే మరి పావు కప్పు వాటర్ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకొని ఒక 5 నిమిషాలు మూత పెట్టి మగ్గించుకోవాలి. 5 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే మన కూర ఉడుకుతూ ఉంటుందండి. ఒకసారి కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత 2 టేబుల్ స్పూన్ల పెరుగు వేసుకోవాలి. పెరుగు కూరలో మొత్తం కలిసే విధంగా ఒకసారి కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఒక 10 నిమిషాలు మూత పెట్టుకోవాలి. ఇక్కడ నాకు ఉప్పు సరిపోలేదండి, ఉప్పు వేసుకుని ఒకసారి కలుపుకుంటున్నా. పది నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే మన కర్రీ గ్రేవీగా ఉంటుంది. ఇక్కడ ఈ విధంగా తినాలి అనుకున్న వాళ్ళు స్టవ్ ఆఫ్ చేసి కూర దింపేసుకోవచ్చు. నాకు ఇంకా కొంచెం థిక్గా కావాలి కాబట్టి మూత పెట్టుకుని మరొక 5 నిమిషాలు మగ్గించుకుంటున్నాను. 5 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే మన కర్రీ రెడీ అయిపోయి ఉంటుంది. ఇక్కడ నేను కొంచెం కొత్తిమీర వేసుకుంటున్నాను. కొత్తిమీర వేసుకోవడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది. కొత్తిమీర వేసుకుని 1 నిమిషం కలుపుకుని తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాను. మన టేస్టీ అండ్ ఈజీ మిల్ మేకర్ కర్రీ రెడీ అయిపోయిందండి. ఈ మిల్ మేకర్ కర్రీ మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో చెప్పండి. ఇలాంటి మరికొన్ని ఈజీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.